పౌల్ట్రీలో న్యూకాస్టిల్ డిసీజ్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక వ్యాక్సిన్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. నమస్కారం అందరికీ, నేను మీ దివ్య పెన్యాల. సో ఈరోజైతే మనం మన చిక్స్కి లసోటా వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. ఈ లసోటా వ్యాక్సిన్ అనేది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ని మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో వెదర్ కూల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. వన్స్ వ్యాక్సిన్ ఓపెన్ చేశాక వితిన్ 30 minutes లోపు అయితే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ లసోటా వ్యాక్సిన్ని మనం ఐ డ్రాప్స్ లాగా ఇవ్వచ్చు. ఒక డ్రాప్ ఐలో అండ్ ఇంకో డ్రాప్ నోస్లో అలా ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల యూజెస్ ఏంటి అంటే మెయిన్గా న్యూకాస్టిల్ అనే డిసీజ్ని అయితే రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మన చిక్స్కి అయితే ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేసి చిక్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో డిసీజెస్ అనేవి స్ప్రెడ్ కాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ న్యూకాస్టిల్ డిసీజ్ అనేది వైరల్ డిసీజ్. ఈ డిసీజ్ వస్తే మన చిక్స్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయడానికి బెస్ట్ వే ఏంటి అంటే లసోటా వ్యాక్సిన్ అయితే చేయడం. సో మన చిక్స్ హెల్తీగా ఉండాలి అంటే మనం వాటికైతే ప్రాపర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది పక్కా ఫాలో కావాలి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఫార్మింగ్ అప్డేట్స్ కోసం మన రాధే ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి, మీ దివ్య పెన్యాల.